సో ఇది కాకుండా అంటే నాట్ ఓన్లీ అండర్ సిఎస్ఆర్ కాకుండా మీరు ఇంకా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇంకేమైనా ఉన్నాయా సార్ రామ్‌కి ఫౌండేషన్ ద్వారా? ఉమెన్ ఎంపవర్మెంట్‌లో భాగంగా మేము కొన్ని యాక్టివిటీస్ బాగా చేస్తున్నామండి. సార్. అది సిఎస్ఆర్ ఏం కాదు. సిఎస్ఆర్ కాకుండా కూడా చేస్తున్నాం. ఆ! ఉదాహరణకి గుంటూరు జిల్లాలో ఒక 400 మంది మహిళలతోటి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేశాం. అలాగే వైజాగ్‌లో ఫార్మా సిటీ అని ఒక పెద్ద హబ్ ఉంది అక్కడ. అన్ని ఫార్మా కంపెనీస్ అక్కడే ఉంటాయి. హుహు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 10 గ్రామాల నుంచి ఒక 1000 మంది మహిళలతో కలిపి ఒక ఆదర్శ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని ఒకటి ఫామ్ చేసాము. సార్. దీంట్లో దాదాపు ఒక 70 నుంచి 100 మంది ఆ ఫార్మా సిటీలోనే ఈ గ్రీన్ వర్క్స్ ఉంటాయి. ఆ చెట్లకు నీళ్లు పోయడం దగ్గర నుంచి అటు మెయింటైన్ చేయడం. అక్కడ వాళ్ళు ఒక 100 మంది ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. కొంతమందితో ఏమన్నా ఈ డట్టాలు, ఫ్లోర్ క్లీనరు ఇలాంటి తయారు చేసేటువంటి ప్రొడక్షన్ యూనిట్స్ పెట్టి ఇచ్చాము. దాని మీద వాళ్ళు సంపాదించుకుంటారు. ఇట్లా వాళ్ళకి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్లో భాగంగా మహిళల్ని ఎంకరేజ్ చేయటం, అలాగే పొదుపు నేర్పడం ద్వారా వాళ్ళలో వాళ్ళు లోన్ సౌకర్యం ఇచ్చుకోవటం, ఇలాంటి ఇంటర్వెన్షన్స్ కూడా మేము చేస్తున్నామండి. సార్. ఇవి బహుశా సిఎస్ఆర్‌లో చేయాల్సిన అవసరం లేదు. అవును. అలా కాకుండా చేస్తున్నవి చాలా ఉన్నాయి. హ్మ్. సో ఇప్పుడు ఓవరాల్‌గా చూస్తే సరే రామ్‌కి ఫౌండేషన్ నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి అనేసి మీ విజనరీ ఉంది సార్? హా. యాస్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ రామ్‌కి ఫౌండేషన్ తరపున. అంటే నా విజన్ కన్నా కూడా మా ఫౌండర్ యొక్క విజన్ అయితే ఆయన ఇప్పుడు మేము ఏదో లాస్ట్ ఇయర్ 100 క్రోర్స్‌కి టచ్ అయ్యామని చెప్పేసి మేము చంకలు గుద్దుకుంటున్నాం. బట్ ఆయన ఏమంటాడంటే ఈ పాటికి నువ్వు 1000 కోట్లు చేసి ఉండాల్సింది. హ్మ్. అంటే 1000 కోట్లు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ కాదు ఆయన మాట్లాడుతుంది. అంత సర్వీసు 1000 కోట్లు అనంటే అంత సర్వీసు జనాలకు వెళ్ళాలి. నిజానికి ఆయన ఇప్పుడు కూడా మాకన్నా చాలా ముందు ఉంటారండి. ఆయన రీచ్ అవ్వడం ఒక అసాధ్యం. హ్మ్. బట్ పరిగెత్తడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాం. సరే. ఆయన వ్యూ నుంచి నేను చాలా కష్టం చెప్పలేం కానీ ఆయన అప్పుడు చెప్పాలంటే అన్ని దేశాల్లో చేయాలని అంటే కానీ బట్ కనీసం నా మటుకు మీరు అన్న ప్రకారం ఈ 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా రామ్‌కి ఫౌండేషన్ యొక్క వేళ్ళు ప్రతి రాష్ట్రంలో ఉండటం అనేది పక్కన పెట్టేసి భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఉండటంతో పాటు కనీసం ప్రతి మండలంలో కూడా దీనికి సంబంధించినటువంటి చిన్న కార్యాలయాలు అయినా కనుక అక్కడ మనం ఓపెన్ చేయగలిగితే కమ్యూనిటీకి ఖచ్చితంగా మేలు జరుగుతుందండి. సరే. అది బాగుంటుంది. సార్. ఇప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు కదా సార్. సర్వీస్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ రామ్‌కి ఫౌండేషన్ నుంచి మిగతా కార్పొరేట్ కంపెనీస్‌ని తీసుకొని వచ్చేసి అండ్ ఎన్‌జీఓస్‌ని తీసుకొని వచ్చి చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో. ఇవన్నీ చేయడానికి గల హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటారా? లైక్ పొలిటికల్‌గా ఉన్నారు కదా సార్ కూడా. సో హిడెన్ ఎజెండా ఏదైనా ఉందంటారా? బాగుంది. నిజానికి చాలా కీలకమైన విషయం మీరు అడిగింది. సార్. సార్ ఏ రోజు కూడా తన పొలిటికల్ మైలేజ్ అంటే ఆయన ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అంతే. అవును. అంతే తప్ప ఆయన ఎప్పుడు కూడా టార్గెట్ చేసి నేను నా రాజకీయ పరంగా ఎంత విస్తరించాలని ఏ రోజు లేదు ఆయనకి. ఒకవేళ ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఆయన రామ్‌కి ఫౌండేషన్ యొక్క సర్వీస్ని ఆయన యొక్క పొలిటికల్ మైలేజ్ కోసం ముడి పెట్టరు కూడా. హ్మ్. 100% ఇష్యూ. ఇంకా చెప్పాలంటే ఈ రోజు వరకు మాకున్న స్వేచ్ఛలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు దాదాపు 20 ఏళ్ళు కంప్లీట్గా పోతుంది. ఇన్ని సంవత్సరాల వ్యవధిలో సార్ ఏ రోజు కూడా సార్ కానీ మేడం కానీ రామరెడ్డికి వచ్చిన ఫండ్స్ నుంచి ఈ అమౌంట్ తోటి అది చేయి పలానా చేయని ఏ రోజు ఆయన మమ్మల్ని ఆక్షేపించలేదు, ఆజ్ఞాపించలేదు. హ్మ్. అసలు ఆజ్ఞాపించలేదు. మా బోర్డు సిస్టమ్ ఉంటుంది. ఒక బోర్డు డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళకి మేము ఒక యాక్షన్ ప్లాన్ సబ్మిట్ చేస్తాం. ఆ ప్రకారం మాత్రమే వెళ్ళాలి. హ్మ్. ఏ రోజు కూడా ఆయన ఆజ్ఞాపించలేదు. ఇంకా మీరు అన్నదాన్ని బాగా నేను తవ్వి చూసుకుంటే 1-2 సందర్భాలు కనపడతాయి. ఆయన ఫోన్ చేసి ఒకరోజు నాకు ఎవరికొక 10 lakhs మనం విరాళం ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇది నీకు సిఎస్ఆర్ కింద బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందా చెక్ చేసుకో. నెంబర్ 2 నిజంగా ఆ యాక్టివిటీ అక్కడ అవసరం ఉందా లేదా చెక్ చేసుకో. నెంబర్ 3 వాళ్ళు అడిగినటువంటి ప్లాంట్ అక్కడ పెడితే దాని తర్వాత కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారా లేదా చెక్ చేసుకో. ఈ చెక్ చేసుకున్న తర్వాత నువ్వు సాటిస్ఫై అయితే మాత్రమే అక్కడ యాక్టివిటీ చేయమని చెప్పారు. ఓకే. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంక మీకు బహుశా ఇంకెవరు ఉండరు. కాబట్టి ఎక్కడా కూడా రామ్‌కి ఫౌండేషన్ సర్వీస్కి పొలిటికల్ యాస్పిరేషన్కి సంబంధం లేదు, ఉండదు. సరే. సో మీరు చాలా కార్పొరేట్ కంపెనీస్‌తో వర్క్ చేస్తున్నారు. సో 2006లో స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు అంత ఫినాన్షియల్‌గా కూడా సపోర్ట్ ఎక్కువ రాకుండొచ్చు. లైక్ 2013లో సిఎస్ఆర్ మ్యాండేట్ వచ్చిన తర్వాత దానిపైన కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి చేస్తున్నాయి. సో చేసిన క్రమంలో ఇప్పటిదాకా చేసినప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా సార్? ఎందుకంటే రామ్‌కి ఫౌండేషన్ ఈజ్ లైక్ ఏదో ఒక కార్పొరేట్ కంపెనీ, వాళ్ళు రన్ చేస్తున్న ఫౌండేషన్.
సో దీనితోని మనం ఎందుకు చేయాలి, మనం పక్కన చేయొచ్చు కదా అన్నట్టు ఏమన్నా వచ్చాయా? ప్రాజెక్ట్ సైన్ చేసిన తర్వాత కూడా మధ్యలో బ్రేక్ చేసుకున్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? మీరు చివరిలో చెప్పినట్లు కొన్ని మంచి కార్యక్రమాలు ఒక డోనార్ సాయంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ప్రత్యేకించి మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా చాలా ఎస్హెచ్జిస్ని మొబిలైజ్ చేసి వాళ్ళతోటి వాల్యుయేషన్ చేయించాం. చాలా బాగా జరిగినాయి. కానీ ఆ డోనార్కి తనకు వచ్చినట్టు అనేక సమస్యల కారణంగా మధ్యలో బ్రేక్ చేశారు. అది కొంచెం బాధ అనిపించింది. అయితే కొంతకాలం మేము దాన్ని కంటిన్యూ చేయగలం, కానీ ఎక్కువ కాలం మేము కంటిన్యూ చేయలేకపోయాము. ఆ తర్వాత మీరు అడిగింది ఏంటంటే, ఈ చాలా బాధేస్తుంది కొన్నిసార్లు. నిజానికి మీరు అన్నట్లు కొన్ని కంపెనీస్కి వాళ్ళకి మంచి సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి బహుశా వాళ్ళు బాగా బిజీగా ఉండటం వల్ల దీని మీద ప్రత్యేకమైన ఫోకస్ లేకపోవడం తెలియదు. కానీ ఆ ఫండ్స్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దాని మీద వాళ్ళు తక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని నా ఆరోపణ. వాళ్ళు మంచి ఎక్సర్సైజ్ చేస్తే, ఉదాహరణకి ఇప్పుడు మా దగ్గర మంచి టీం ఉంది, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కోసం ఒక టీం ఉంది. అందరూ కూడా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు మన దగ్గర వర్క్ చేస్తున్నారు. వాళ్ళు అద్భుతమైన ప్రపోజల్స్ తయారు చేశారు. చాలా బాగుంటాయి. చాలా తక్కువ అమౌంట్ తోటి చాలా ఎక్కువ మైలేజ్ వచ్చేలాగా, ఎక్కువ మంది బెనిఫిషరీస్ కవర్ అయ్యేలాగా మంచి ప్రపోజల్స్ ఉన్నాయి. ఈ ప్రపోజల్స్ అనేక సార్లు మేము కొన్ని కార్పొరేట్ కంపెనీస్ వద్ద పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కనీసం పరిశీలించడానికి కూడా ఇష్టపడిన కంపెనీలు కొన్ని ఉన్నాయి. కొంత ఎవాల్యుయేట్ చేసి చాలా బాగుందని చెప్పి అక్కడ ఆగిపోయినవి ఉన్నాయి. బట్ ఇన్ని దశలు దాటినాక ఇప్పుడు చివరిగా మాత్రం వాళ్ళు ఒకసారి కన్విన్స్ అయితే మాత్రం మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో ఖచ్చితంగా అంటే నా రిక్వెస్ట్ ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే, అన్ని సిఎస్ఆర్ వింగ్స్ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో ఎక్కువ కవరేజ్ కోసం ఇలాంటి ఎన్జిఓస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తే చాలా బాగుంటుంది. సార్, బేసికల్లీ మీరు రామ్కి ఫౌండేషన్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అండ్ మీరు ఇప్పటిదాకా ఉన్నది కూడా ఆల్మోస్ట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్గానే ఉన్నారు, 350 మెంబర్స్ ఎంప్లాయీస్. సో మీకు వాలంటీర్ సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం వస్తుంది. సిఎస్ఆర్ సపోర్ట్ కూడా ఉంది మీకు ఇప్పటి వరకు అయితే. అండ్ వచ్చింది కూడా కార్పొరేట్ కంపెనీస్ నుంచి, అంటే ఎక్కువ బ్యాంకింగ్ రంగం నుంచి సిఎస్ఆర్ ఉంది. సో మీరు ఎప్పుడు కూడా ఐటీ సెక్టార్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేదా సార్? బికాజ్ మీరు ఇప్పుడు హబ్ వచ్చేసి మీరు హైదరాబాద్లో ఉన్నారు, ఐటీ హబ్ కూడా మోస్ట్లీ హైదరాబాద్లో ఉంది. సో వాళ్ళని ఎక్కువ పిచ్ చేయలేదా? నిజానికి ఇది మిస్ అయ్యామండి. మేము పిచ్ చేయటం మిస్ అయింది. ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాము. ఖచ్చితంగా వాళ్ళ భాగస్వామ్యం ఉంటే చాలా ఎక్కువ చేయగలమని నా నమ్మకం. ఎలాగంటే ఇప్పుడు దాకా నేను అబ్జర్వ్ చేస్తాను, కార్పొరేట్ వాలంటీరింగ్ నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఒక రొటీన్ ప్రోగ్రామ్స్కి పరిమితం అవుతున్నారు. నేను దాదాపు ఒక 15-20 మందికి నేను సపోర్ట్ చేసినట్లా, మాకు ప్లాంటేషన్ చేయాలండి, ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ చెప్పండి. సో లేదా ఒక హోమ్కి వెళ్ళి జస్ట్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం, ఇలాంటి ఒక రొటీన్ ఇప్పుడు జరిగేటువంటి అంశాలకే ఈ కార్పొరేట్ వాలంటీరింగ్ పరిమితం అవుతుందని నా ఆరోపణ. కానీ వీళ్ళు దాని నుంచి ఇంకొక అడుగు ముందుకేసి అద్భుతమైన ఇంపాక్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్లో భాగస్వామ్యం కావచ్చు. ఎలాగంటే ఇప్పుడు మా దగ్గర బోర్డు అన్ని ప్రపోజల్స్ ఉన్నాయండి. అలాగే మా ప్రాజెక్ట్స్ కూడా నడుస్తున్నాయి కదా. ఈ ప్రాజెక్ట్స్లో వాళ్ళు కొంత కంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది. అటు ఈ వాలంటీరింగ్ కోసం ఈ కార్పొరేట్ కంపెనీ, ఐటీ కంపెనీ టైం కేటాయించడం కూడా ఖచ్చితంగా కంపెనీస్ని అభినందించాలి. వీళ్ళు ఆ టైం పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఈ యాక్టివిటీ చేసినందుకు వీళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఓకే, ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో కొన్ని కౌన్సిలింగ్ క్లాసెస్ లాగా కానీ ఎక్కడికెందుకు మీకు 9th, 10th పిల్లలకి ఒక మంచి కౌన్సిలింగ్ క్లాసెస్ అవసరం అండి. వాళ్ళకి ఆఫ్టర్ 10th ఏంటనేది ఎవరికి కూడా సరైన గైడెన్స్ ఉండదు. సో ఐటీ ఎంప్లాయీస్ వచ్చి దాని మీద మాట్లాడచ్చు. లేదు అంటే కూడా ఇంకా కొన్ని ఇంపాక్ట్ ఓరియంటెడ్ ప్రపోజల్స్ చాలా ఉన్నాయి మా దగ్గర. వాటిని వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా, అంటే మిగతా ఐటీ కంపెనీస్ని కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి జస్ట్ ఒక టెంపరీ ఆ రోజుకి అయిపోయింది అది. అలాగే ఒక ప్రాజెక్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీ ఎందుకు టేకప్ చేయకూడదు? వీళ్ళందరూ ఒక టీంలో ఏర్పడి వాళ్ళ కంపెనీతో మాట్లాడటమా, లేదా ఐటీ ఇంకో కంపెనీని అప్రోచ్ అవ్వడమా, ఏది ఒక ప్రపోజల్ అప్రోచ్ అయ్యి మొత్తం వీళ్ళే ఒక ప్రాజెక్ట్ని ప్లాన్ చేయటము, ఎగ్జిక్యూట్ చేయటము, దాన్ని రిజల్ట్ చూపించటం చేస్తే అది ఆ కార్పొరేట్ వాలంటీరింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని నా ఉద్దేశం.